2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన అత్యధిక సీట్లు. 74 సీట్లు వచ్చినాయి. ఇంకొకటేంటంటే అప్పుడు ఆహ్, రొ అప్పుడున్నది సమాజ్‌వాదీ పార్టీ గవర్నమెంట్. రెండో పాయింట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన సీట్ల ఇంపాక్ట్‌తో భారతీయ జనతా పార్టీ కూటమిగా కాకుండా సింగిల్‌గానే 280 దాటిపోయింది. 272 రావాల్సింది 283 దాకా వచ్చింది. దానికి కారణమైంది ఉత్తరప్రదేశ్. అప్పుడు సెంటిమెంట్ ఉపయోగపడింది. ఏంటయ్యా అంటే అది బీజేపీ చేసిన సెంటిమెంట్ కాదు. సమాజ్‌వాదీ పార్టీ తరపున అజం ఖాన్ అరాచకాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి హిందువులు అణచివేతకు గురైతే విరక్తి చెందిన వాళ్ళు వేసిన ఓటు. ఆ తర్వాతన 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 300కి పైగా సీట్లు సాధించింది. అంటే ఆ హిందుత్వ ఇంపాక్టు లేకపోతే మతపరమైనటువంటి వేధింపులకు గురైన హిందువుల యొక్క ఇంపాక్ట్ అక్కడ కూడా పనిచేసింది. సమాజ్‌వాదీ పార్టీని చిత్తుగా ఓడించారు. ఆ తర్వాతన జరిగినటువంటి 2019 ఎన్నికల్లో బీజేపీ పని అయిపోయింది. ఇక మళ్ళీ 10 సీట్లు 15 సీట్లు వస్తే గ్రేట్ అనుకున్న దేశంలో 65 సీట్లు సాధించింది. ఆ ఇంపాక్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 303 సీట్లు సాధించింది. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్‌లో తర్వాత జరిగినటువంటి 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఏకంగా అదే అంతకుముందు కంటే అసెంబ్లీ సీట్ల కంటే తగ్గినాయి. పార్లమెంట్ సీట్ల కంటే కూడా కొంచెం తక్కువ వచ్చినాయి. 255 దాకా వచ్చినాయి. ఎందుకని? ముస్లిం పోలరైజేషన్ చేశాడు సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్. అట్లా కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ ఓటుని చీల్చడంలో సక్సెస్ అయింది. తద్వారా సాధించగలిగాడు అతను. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి రకరకాల కాన్సెప్టులు తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఇక హిందుత్వ మైనార్టీ ఈ సెంటిమెంట్ పోయినాయి. ఈ దఫా వాళ్ళు తీసుకొస్తున్నది సంక్షేమ పథకాలు. ఏంటది? ల్యాప్టాప్లు ఇస్తాము, లేకపోతే అలా ఇవి ఇస్తాం, మనకు దాన్ని ఏమంటారు, కంప్యూటర్కి సంబంధించినటువంటి పరికరాలు ఇస్తాము. అలాగే ప్రతి విద్యార్థికి ఆంధ్రాలో ఇచ్చినట్టుగా అమ్మఒడి, తల్లికి వందనం లాగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తాం. ఇట్లాంటిది ప్రకటించుకొస్తున్నాడు ఆయన. ఇటు ఇది అఖిలేష్ యాదవ్. ఇటు యోగి ఆదిత్యనాథ్ వచ్చేటప్పటికి ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇళ్ళు ఇస్తామా, నీళ్ళు ఇవ్వడమా ఇట్లాంటివి కాకుండా రేపు ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా పెడతాడేమో తెలియదు. ఇప్పటికే మిగులు బడ్జెట్లోకి వచ్చింది 37,000 కోట్ల రెవెన్యూ మిగుల్లో ఉంది అది రాష్ట్రం. కాబట్టి ఏమైనా చేస్తారని చూడాలి. ఇంకో పక్కన డెవలప్మెంట్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పడ్డాయి. టూరిజం కారణంగా కూడా బోల్డ్ అంత ఉపాధి అవకాశాలు లభించిన అయోధ్య కావచ్చు, మధుర కావచ్చు, కాశీ కావచ్చు, ఇవన్నీ అక్కడ బాగా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి మన దీన్ని కూడా బాగా వాడుకున్నారు. పుష్కరాలు ఇదే దానికి మన పెద్ద ఎత్తున కుంభమేళా కూడా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి 1,00,000 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్క్ ఏర్పాటు చేస్తుంది. $1 ట్రిలియన్ రోడ్ మ్యాప్ చేస్తుంది. తద్వారా ఉత్తరప్రదేశ్ని ఒక హబ్ కింద తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు దేనికి ప్రజలు ఓట్లేస్తారో చూడాలి.